చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతన ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మంగళవారం లోన్లు తీసుకుంటుంటారు. అందులో 2,000 కోట్లు తీసుకున్నారు, 3,000 కోట్లు తీసుకున్నారు, 5,000 కోట్లు తీసుకున్నారు అన్నటువంటిది ఓపెన్గా రిజర్వ్ బ్యాంక్కి పెట్టినటువంటి ఇండెంట్లో కనబడింది. దాని విషయాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేసింది. అది కాకుండా బ్యాంక్ గ్యారంటీల పేరుతో 2-3 చోట్ల లోన్స్ తీసుకున్నారు. అయితే ఈ 3 వారాల నుంచి ఒక్క పైసా కూడా అప్పు తీసుకోలేదు. ఈ విషయాన్నే ప్రభుత్వం గుర్తు చేస్తుంది, తెలుగుదేశం గుర్తు చేస్తుంది. జగన్ ప్రభుత్వంలో అప్పులు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన రాష్ట్రానికి ఇది ఒక ఆసక్తికరమైన విషయమే. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా 3 మంగళవారాలు బహిరంగ మార్కెట్లో రుణాలే తీసుకోవడం లేదు. ఈ నెల 20 రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం నిర్వహిస్తుంది. ఆ రోజు ఆ వేలంలో పాల్గొని రుణం తీసుకోవాలంటే ప్రభుత్వం శుక్రవారానికే రిజర్వ్ బ్యాంక్కి ఈ విషయం తెలియజేయాల్సి ఉంది. రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం ప్రకటించిన వివరాల ప్రకారం వచ్చే మంగళవారం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణం తీసుకోలేదు. ఇలా వరుసగా 3 వారాల పాటు బహిరంగ మార్కెట్ రుణం తీసుకునే సందర్భాలు ఇటీవల సంవత్సరాల్లో రాష్ట్రంలో అరుదు. ప్రస్తుతం 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తొలి 9 నెలల కాలానికి 47,000 కోట్ల బహిరంగ మార్కెట్ రుణం పొందేందుకు అనుమతి ఇచ్చింది. జగన్ ప్రభుత్వ హయాంలోనే ఈ అనుమతులు వచ్చినాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు జగన్ ప్రభుత్వం అప్పులు పుట్టించింది. ప్రభుత్వం చివరి రోజులు వీలైనంత రుణం సమీకరించుకుని ప్రయోజనం పొందాలని చూసింది. అప్పట్లో ఏప్రిల్ 1 నుంచి జూన్ 4 వరకు 10 వారాలు రిజర్వ్ బ్యాంక్ బహిరంగ మార్కెట్ వేలం నిర్వహించింది. జగన్ సర్కార్ ఏకంగా 8 వారాల పాటు రుణం సమీకరించింది. ఆ 2 నెలల్లోనే 25,000 కోట్ల మేర బహిరంగ మార్కెట్ రుణం తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వచ్చే వారంతో కలిపి మొత్తం 10 వారాలు రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీ వేలం నిర్వహించి రాష్ట్రాలకు బహిరంగ మార్కెట్ రుణం సమకూర్చింది. చంద్రబాబు ప్రభుత్వం 5 వారాలు మాత్రం రుణం తీసుకుంది. మొత్తం 14,000 కోట్లు సమీకరించింది. తాజాగా వచ్చే మంగళవారంతో కలిపి వరుసగా 3 వారాలు బహిరంగ మార్కెట్ రుణం తీసుకోనట్లే అన్నటువంటి దాన్ని హైలైట్ చేశారు.